అనే విషయం కొంచెం సేపు ఆలోచించాలి. 2014 నుండి ఇప్పటి వరకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ప్రతిసారి తప్పులు చేసుకుంటూ పోతుంది. ఆ తప్పులను అడుగుతారు అన్నప్పుడు, లేదంటే ఎన్నికలు వచ్చినప్పుడు మరి గుర్తొచ్చేది ఏదంటే ఇండియా, పాకిస్తాన్, హిందూ, ముసల్మాన్. ముసల్మాన్ను టార్గెట్ చేయాలి, ముస్లింలను టార్గెట్ చేయాలి. వాళ్ళని టార్గెట్ చేస్తే వారు వాళ్ళ మైండ్ డైవర్ట్ అయ్యి మన జోలికి రారు. ఉద్యోగాలు అడగరు, నువ్వు ఏ తప్పు చేసావని అడగరు, ఏమీ అడగరు. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చేస్తారు, నిరసనలు తెలుపుతారు. 4 రోజుల తర్వాత అందరూ మర్చిపోతారు. ఇది జరుగుతోంది. ఇది ఈ రోజు ఒక్కరోజు కాదు. గతంలో కూడా చాలాసార్లు మన ప్రవక్త, ఆఖరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అనుచిత వ్యాఖ్యలు చాలా మంది చేశారు. అది తప్పు, వారికి కూడా తెలుసు. మేము ఒక మాట అడుగుతున్నా మీ అందరి పక్షాన, ఎక్కడైనా కానీ, ఏ మతాన్ని కానీ, ఏ దేవుళ్ళను కానీ, ఏ దేవతలను కానీ ఎవరైనా ముస్లింలు ఎక్కడైనా కించపరిచే వ్యాఖ్యలు చేశారా? చెయ్యలేదు. చేస్తే మేమే అడ్డుకుంటాం, అది తప్పు అని చెప్తాం, అతనికి శిక్ష మేమే వేస్తాం. కానీ ఇటువంటి కుక్కలు చేస్తున్న వ్యాఖ్యల గురించి ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వం వాళ్ళ మీద కేసులు పెట్టాలి, ఎఫ్ఐఆర్లు చేయాలి, శిక్ష పడాలి. ఆ శిక్ష పడనప్పుడు ఏం చేస్తారు? కానీ ఖచ్చితంగా ఇంతమంది మౌలానా మాట్లాడినారు. ఊరికే నిరసనలు తెలియజేసుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే కాదు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళాలి, పోలీసులతో మాట్లాడాలి. అయ్యా అతను తప్పు చేసినాడు, అతని శిక్ష పడాలి, మీరు కేసు బుక్ చేయండి అని అడగాలి. వీలైతే ఎస్పీ గారి దగ్గర కూడా పోయి వెళ్ళాలి, మాట్లాడాలి, కేసులు బుక్ చేయాలి. ఆ కేసులు బుక్ చేయకపోతే ఇటువంటి నిరసనలు మనం ఎన్ని చేసినా కూడా ఇది మామూలే అనుకుంటారు. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఉంది, ప్రభుత్వాలు స్పందించాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉంది. ఈ కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందో, కేసులు పెట్టాలనో పెట్టకూడదో, వాడు బీజేపీతో సంబంధాలు ఉండేవాడు, పెడితే ఏమవుతుందో, పెట్టకపోతే ఏమవుతుందని చెప్పి మన పోలీస్ సోదరులు కూడా వాళ్ళు నిత్తికమకలో ఉన్నారు. చేయాలనా వద్దా, చేయాలనా వద్దా? మేము చెప్తున్నాం, అయ్యా చట్టాన్ని చేతులకు తీసుకున్న వానికి అది వాడి మీద చర్యలు తీసుకోండి అయ్యా అని చెప్పి న్యాయపరంగా మేము వచ్చే చట్టం మీరు చేతిలో తీసుకున్న వాడిని పట్టండి అయ్యా, వాడి మీద కేసులు పెట్టండి అంటే దాని గురించి పోలీసు వారు ఆలోచించడము ఇంకా చట్టం ఎక్కడ ఉంది, రాజ్యం ఎక్కడ ఉంది? కాబట్టి నేను ఈ సభాముఖంగా